హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. నేను మీ అందరికీ ఒక సూపర్ ఎగ్జైటింగ్ ఆపర్చునిటీ గురించి చెప్పడానికి ఇక్కడ ఉన్నాను. ఇమాజిన్ చేసుకోండి, గూగుల్తో వర్క్ చేయడం, టాప్ టెక్ మెంటార్స్ నుండి గైడెన్స్ పొందడం, అలాగే రియల్ వరల్డ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్లో కాంట్రిబ్యూట్ చేయడం. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే గూగుల్ నుండి స్టైపెండ్ రావడం. ఎస్, ఇది పాసిబుల్. ఎలా అంటే త్రూ గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్, మేజర్గా జీసాక్ అని అంటుంటారు. సో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ దాని గురించి చెప్తా. అసలు జీసాక్ అంటే ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్, అండ్ అలాగే సెలెక్షన్ ప్రాసెస్ అండ్ స్టైపెండ్ డీటెయిల్స్, అలాగే కొన్ని టిప్స్ ఇస్తా హౌ టు క్రాక్ జీసాక్. సో మీ ఫ్యూచర్ టెక్ కెరీర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ మీకు డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటా. అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్. అండ్ అలాగే మీలో ఎంతమంది జీసాక్ని క్రాక్ చేయడానికి రెడీగా ఉన్నారు అన్నది కామెంట్లో చెప్పండి. ఓకే గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, ఫస్ట్ జీసాక్ అంటే ఏంటి అన్నది చూద్దాం. గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కండక్టెడ్ బై గూగుల్ వేర్ స్టూడెంట్స్ అండ్ బిగినర్స్ కెన్ కాంట్రిబ్యూట్ టు రియల్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ అండ్ గెట్ మెంటార్షిప్ ప్లస్ స్టైపెండ్. సింపుల్గా చెప్పాలంటే మీ గిట్హబ్ ప్రొఫైల్ని ఇంప్రూవ్ అవుతుంది, ఓపెన్ సోర్స్లో ఫస్ట్ స్టెప్ తీసుకోవచ్చు, డైరెక్ట్గా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో వర్క్ చేయవచ్చు, అండ్ ఆఫ్ కోర్స్ స్టైఫెండ్ ఫ్రమ్ గూగుల్ కూడా వస్తుంది. ఇందులో మనం ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తాము, అండ్ అలాగే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో ఉన్న ఎక్స్పర్ట్స్తో మనం వర్క్ చేయవచ్చు, అండ్ ఆల్సో స్టైఫెండ్ కూడా వస్తుంది. నౌ టెల్ మీ ఇన్ ది కామెంట్స్, డిడ్ యూ నో అబౌట్ జీసాక్ బిఫోర్? ఎస్ ఆర్ నో? లెట్స్ సీ హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ హియరింగ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఇప్పుడు యూ కెన్ అప్లై ఫర్ జీసాక్ అన్నది చెప్తా. Many people think that GSOC is only for top college students, but that's a myth. Let's clear it. ఇందులో మేజర్గా మీకు మినిమం 18+ ఇయర్స్ ఉండాలి ఏజ్, అండ్ స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే కోడింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలా వద్దా, ఈజ్ కోడింగ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్, అండ్ దీనికి ఆన్సర్ వచ్చేసి బేసిక్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఈజ్ నీడెడ్. అండ్ ఆల్సో మెయిన్గా అందరికీ ఎటువంటి క్వశ్చన్ ఉంటుందంటే ఎనీ కాలేజ్ రిస్ట్రిక్షన్స్. దీనికి ఆన్సర్ ఏంటంటే యూ కెన్ బీ ఫ్రమ్ ఎనీ కాలేజ్ ఆర్ ఈవెన్ సెల్ఫ్ టాట్ కూడా. సో ఇఫ్ యూ హ్యావ్ ల్యాప్టాప్ అండ్ ఇంటర్నెట్ యూ కెన్ అప్లై. నౌ లెట్స్ జంప్ ఇన్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. దీనికి ఎలా అప్లై చేయాలి అంటే దీనికి మెయిన్గా నేను 5 స్టెప్స్ చెప్తా, కేర్ఫుల్గా వినండి. స్టెప్ 1 ఏంటంటే ఆర్గనైజేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్టెప్ 2 వచ్చేసి ఎక్స్ప్లోర్ ప్రాజెక్ట్స్. స్టెప్ 3 కాంటాక్ట్ మెంటార్స్ అండ్ కాంట్రిబ్యూట్. స్టెప్ 4 రైట్ ఎ స్ట్రాంగ్ ప్రపోజల్. స్టెప్ 5 సబ్మిట్ అప్లికేషన్. ఈ 5 స్టెప్స్ని డీటెయిల్గా చెప్తాను, ఇప్పుడు క్లియర్గా వినండి. స్టెప్ 1లో సెలెక్ట్ అన్ ఆర్గనైజేషన్. గూగుల్లో ఎవ్రీ ఇయర్ కొన్ని ఓపెన్ సోర్స్ ఆర్గనైజేషన్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. అందులో మార్చిలో లిస్ట్ రిలీజ్ అవుతుంది. జీసాక్ అఫీషియల్ వెబ్సైట్లో చూసి షార్ట్ లిస్ట్ చేయండి. ఆర్గనైజేషన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తరువాత ఆ ఆర్గనైజేషన్లో కొన్ని ప్రాజెక్ట్స్ అన్న ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్ని సెకండ్ స్టెప్లో ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేసిన తరువాత అందులో ఏదైతే మంచిగా ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇట్స్ ది సెకండ్ స్టెప్, ఎక్స్ప్లోరింగ్ ప్రాజెక్ట్స్ అండ్ సెలెక్టింగ్ ద బెస్ట్ వన్. గిట్హబ్లో ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లోర్ చేయండి, డాక్యుమెంటేషన్స్ చదవండి, అండ్ స్మాల్ కాంట్రిబ్యూషన్ స్టార్ట్ చేయండి. అలాగే ఈ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తరువాత స్టెప్ 3 ఏంటంటే కాంటాక్ట్ మెంటార్స్ అండ్ కాంట్రిబ్యూట్. వన్స్ యూ పిక్ ఏ ప్రాజెక్ట్, మెంటార్స్ని కాంటాక్ట్ చేయండి. అలాగే సింపుల్ బగ్స్ ఫిక్స్ చేయండి. ఫస్ట్ కాంట్రిబ్యూషన్ చేసి ఇంప్రెస్ చేయండి ఆ మెంటార్స్ని. అలాగే మెంటార్స్ని ఇంప్రెస్ చేసిన తర్వాత 4th స్టెప్లో ఆ ప్రాజెక్ట్కి ప్రపోజ్ చేయండి. ఆ మెంటార్స్కి ప్రపోజల్ ఈజ్ ది గేమ్ చేంజర్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇఫ్ యువర్ ప్రపోజల్ ఈజ్ స్ట్రాంగ్ యూ క్యాన్ ఈజీలీ సెలెక్ట్ ఫర్ దిస్ ఇంటర్న్షిప్. ప్రపోజల్లో మెయిన్గా ఏముండాలంటే క్లియర్గా ప్రాజెక్ట్ గోల్స్ అన్న ఉండాలి, అండ్ అలాగే టైమ్ లైన్స్, మైల్ స్టోన్స్, అండ్ అలాగే యువర్ ప్రీవియస్ కాంట్రిబ్యూషన్స్. ఈ మెయిన్ పాయింట్స్ ఉన్నాయంటే నువ్వు సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ హై ఛాన్సెస్ ఉంటాయి. అలాగే 5th స్టెప్, ఈ ప్రపోజల్ అంతా అయిపోయిన తరువాత జీసాక్ పోర్టల్లో ఈ ప్రపోజల్ని సబ్మిట్ చేయండి బిఫోర్ ద డెడ్ లైన్. అలాగే ఇప్పుడు సెలెక్షన్ ప్రాసెస్, అప్లికేషన్స్ అన్నీ సబ్మిట్ అయిన తరువాత ఎలా వాళ్ళు సెలెక్ట్ చేస్తారో అన్నది చెప్తా. సెలెక్షన్ ప్రాసెస్ అండ్ స్టైపెండ్ ఎలా వస్తుంది. సెలెక్షన్ ప్రాసెస్లో మేజర్గా 3 స్టెప్స్ ఉంటాయి.
ప్రపోజల్ రివ్యూ, మెంటార్స్ మీ ప్రపోజల్ని రివ్యూ చేస్తారు, అలాగే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఓన్లీ ద బెస్ట్ ప్రపోజల్స్, నేను ఇంత ముందుగా చెప్పినట్టు మీ ప్రపోజల్స్ ఎంత మంచిగా ఉంటే నువ్వు షార్ట్ లిస్ట్ అవ్వడానికి అంత హై ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ ద బెస్ట్ ప్రపోజల్స్ని సెలెక్ట్ చేస్తారు మెంటార్స్ అనేవాళ్ళు. అలాగే రిజల్ట్స్ అనేది అనౌన్స్ అవుతాయి. ఇఫ్ యు ఆర్ సెలెక్టెడ్, కమ్యూనిటీ బాండింగ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఆ ప్రాజెక్ట్ కోసం నువ్వు నీ స్కిల్స్ అన్నవి కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, హౌ మచ్ మనీ డూ వి గెట్ అంటున్నారు. గూగుల్ పేస్ బేస్డ్ ఆన్ యువర్ కంట్రీ. ఫర్ ఇండియా యూ కెన్ గెట్ అరౌండ్ $1,500 to $3,000, అంటే అబౌట్ 1.2 to 2.5 lakhs వస్తుంది స్టైపెండ్. నాట్ బ్యాడ్ ఫర్ అన్ ఇంటర్న్షిప్, రైట్? ఈ ఇంటర్న్షిప్ చేయడం వల్ల మనకు మెయిన్ యూజ్ ఏంటంటే, పెద్ద పెద్ద కంపెనీస్కి ఇది ఒక గేట్వే లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఫేస్బుక్, ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీస్కి ఈ జీసాక్ అన్నది నీ రెజ్యూమ్లో ఉంది అంటే ఇంటర్న్షిప్ది, యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ రెజ్యూమ్. యూ కెన్ ఈజీలీ సెలెక్ట్ ఫర్ దీస్ కంపెనీస్. సెలెక్ట్ అవ్వడానికి బెస్ట్ టిప్స్ ఇస్తా వినండి. స్టార్ట్ ఎర్లీ. ఆర్గనైజేషన్స్ రిలీజ్ అవ్వగానే రీసెర్చ్ స్టార్ట్ చేయండి. అలాగే ప్రీవియస్ ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ చాలా హెల్ప్ చేస్తాయి. యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి డిస్కషన్స్లో. అలాగే నేను మెయిన్గా ఇంతకుముందు చెప్పినట్టు ప్రపోజల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. క్లియర్గా, డీటెయిల్డ్గా నీ గోల్స్ ఏంటి, నీ డెడ్లైన్స్ ఏంటి, అండ్ అలాగే వెల్ స్ట్రక్చర్డ్ ప్రపోజల్ ఉంది అంటే ఇట్స్ ఏ బిగ్ వెపన్. సో అలాగే ఫేక్ కాంట్రిబ్యూషన్స్ కాకుండా జెన్యూన్గా ఇంట్రెస్ట్ చూపించండి ఆ ప్రపోజల్లో. సో గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మీ కెరీర్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓపెన్ సోర్స్లో స్ట్రాంగ్ ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టు టాప్ మెంటార్స్తో వర్క్ చేయొచ్చు. గ్లోబల్ రికగ్నిషన్ ప్లస్ స్టైపెండ్ కూడా దొరుకుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, దెన్ స్మాష్ ద లైక్ బటన్ అండ్ షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కోడింగ్ అండ్ ఆల్సో హూ ఆర్ రెడీ టు అప్లై ఫర్ ద జీసాక్. అండ్ అలాగే ఇటువంటి వీడియోస్ మీకు డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ and activate the bell icon. Thanks for watching. Let's meet in the next video.